పాన్ ఇండియా సినిమాలకు బడ్జెట్ అనేది ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటుంది. ఒక్కో జోనర్ ని బట్టి, కథ స్పాన్ ని బట్టి, ఆ బ్యాక్ డ్రాప్ ని బట్టి పాన్ ఇండియా సినిమాల బడ్జెట్ లెక్కలు ఆధారపడి ఉంటాయి. బాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ నితీష్ తివారీ, స్టార్ హీరో రణ్బీర్ కపూర్ కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా రామాయణ. భారీ బడ్జెట్, బిగ్ కాస్టింగ్, హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ బయటకొచ్చినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాలో రణ్బీర్ రాముడి పాత్రలో కనిపించగా, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. అలానే రావణాసురుడి పాత్రలో యష్ నటిస్తున్నాడు. కథ స్పాన్ పెద్దది కావడంతో ఈ సినిమాను డైరెక్టర్ నితీష్ తివారీ 3 పార్ట్లుగా తెరకెక్కిస్తున్నాడు. ఇక రామాయణ సినిమా మేకింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్ లీక్ అవుతూనే ఉన్నాయి. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ముంబైలో మొదలైంది. పాన్ ఇండియా సినిమా, అలానే బిగ్ విజువల్ వండర్ గా ఈ సినిమా రూపొందుతోంది కాబట్టి ఈ సినిమాలో పెద్ద పెద్ద సెలబ్రిటీలు కనిపించబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ మూవీని నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా కన్నడ స్టార్ హీరో యష్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. దాదాపుగా 835 కోట్ల భారీ బడ్జెట్ తో రామాయణ సినిమా తెరకెక్కుతోంది. షూటింగ్ సైలెంట్ గా జరుగుతోంది. ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రామాయణం పార్ట్ 1 బడ్జెట్ 835 కోట్లన్న వార్త ఇప్పుడు బీటౌన్ లో తెగ చక్కర్లు కొడుతోంది. మరి ఈ న్యూస్ లో నిజం ఎంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సో బాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రామాయణ సినిమా బడ్జెట్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు.